ఎలక్ట్రానిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్లు చేస్తున్నప్పుడు అందులో పవర్ కనెక్టర్స్ అనేది మనం డిఫరెంట్ మోడల్లో కనెక్ట్ చేసుకుంటాము. అలాగే మనకు రెడీ టు యూజ్ ఎలక్ట్రానిక్ పీసీబీలో కానీ అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మాడ్యూల్స్లో కానీ ఈ యొక్క పవర్ సప్లై పవర్ కనెక్టర్ పిన్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ యొక్క పవర్ జాక్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే కొన్ని దగ్గరలో మనం పవర్ సప్లైని ఇట్లా ఫీమేల్ కనెక్టర్స్లో మనం ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకు పవర్ యొక్క కనెక్టర్స్ ఈ విధంగా ఇచ్చి ఉన్నారు. అలాగే కొన్నిటికి ఇట్లా వైర్స్తో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. బ్యాటరీ హోల్డర్ తీసుకున్నప్పుడు ఈ విధంగా వైర్స్ ఉంటాయి. ఇవి అన్నిటికీ కనెక్ట్ చేయడానికి అంత కరెంట్ అనేది ఉండదు. ఇక్కడ మీకు మల్టీపర్పస్ బ్యాటరీ హోల్డర్ అంటే ఒక పవర్ కనెక్టర్ ఇటువంటి పవర్ జాక్ కనెక్ట్ చేయడానికి కన్వీనియంట్ గాను, అలాగే మరో పవర్ కనెక్టర్ ఇటువంటి ఫిమేల్ కనెక్టర్లో ఇన్సర్ట్ చేయడానికి కన్వీనియంట్ గాను, అలాగే ఇంకో పవర్ కనెక్టర్ ఇటువంటి వైర్స్కి కనెక్ట్ చేయడానికి, అలాగే ఈ యొక్క పవర్ టెర్మినల్లో కనెక్ట్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేటువంటి మల్టీపర్పస్ బ్యాటరీ హోల్డర్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నేను కనెక్ట్ చేశాను. ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ అనేది 9 volts బ్యాటరీ హోల్డర్ ఇది. ఇక్కడ చూడండి, దీనికి ఈ యొక్క పవర్ జాక్ని కనెక్ట్ చేశాను. అలాగే క్రొకడైల్ పిన్స్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ మేల్ జంపర్ వైర్స్ని అంటే మేల్ జంపర్ పిన్స్ వైర్ని కనెక్ట్ చేశాను. దీనివలన అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ టైప్ ఆఫ్ పవర్ కనెక్టర్స్ ఉన్నప్పుడు మనం దీనికి ఉపయోగించవలసి ఉంటే ఈ యొక్క పవర్ కనెక్టర్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. సో అంటే ఈ యొక్క మోడల్కి ఈ యొక్క పిన్ని ఉపయోగించాము. అలాగే ఏదైనా ఇటువంటి బోర్డులలో సప్లై చేయాల్సినటువంటి పిన్స్ ఇక్కడ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ అంటున్నాను, ఇక్కడ ఈ యొక్క ఫిమేల్ కనెక్టర్ దగ్గర ఈ నెగిటివ్ పాజిటివ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇట్లా ఇన్సర్ట్ చేయవచ్చును. ఓకే, ఇవి నెగిటివ్ పాజిటివ్ బ్లాక్ టెర్మినల్స్ కావు ఈ బోర్డుకి. మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా ఫిమేల్ కనెక్టర్స్లో ఇన్సర్ట్ చేయాల్సి వస్తే ఈ యొక్క 9 volts పవర్ సప్లైని ఈ విధంగా మీరు ఇది కనెక్టర్ను ఉపయోగించి ఈజీగా కనెక్ట్ చేయవచ్చును. అలాగే కొన్నిటికి ఈ విధంగా కొన్ని బోర్డులకి ఇలా వైర్స్ ఉంటాయి. ఈ వైర్ని స్టిఫ్గా లూజ్ కాంటాక్ట్ లేకుండా కనెక్ట్ చేయాలి అంటే ఇట్లా క్రొకడైల్ పిన్స్ని ఉపయోగించి ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చును. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చును. చూసారా, డిఫరెంట్ టైప్స్ అంటే మల్టిపుల్గా మనం ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ను మనం కనెక్ట్ చేయవచ్చును. తర్వాత ఈ యొక్క బ్యాటరీకి ఇది కనెక్ట్ చేసిన తర్వాత మనకు సప్లై అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్, మీకు ఎన్ని డిఫరెంట్ మోడల్ పవర్ కనెక్టర్స్ ఉంటాయో అన్ని డిఫరెంట్ కనెక్టర్స్ని మీరు ఈ యొక్క బ్యాటరీ కనెక్టర్స్కు మీరు కనెక్ట్ చేసుకోవచ్చును. బ్యాటరీ కనెక్టర్స్కు మల్టిపుల్ పవర్ సాకెట్స్ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే, మల్టిపుల్ పర్పస్ కోసము ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఈ మల్టీపర్పస్ బ్యాటరీ హోల్డర్ను చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ చూడండి. ఈ యొక్క 9 volts బ్యాటరీ హోల్డర్, అలాగే పవర్ జాక్ ఇలా ఉంటుంది. మీరు ఇట్లా రిమూవ్ చేయండి. ఈ యొక్క పవర్ జాక్, ఈ యొక్క క్రోకోడైల్ పిన్స్, ఈ క్రోకోడైల్ పిన్స్ను కనెక్ట్ చేయాలంటే ఈ యొక్క స్లీవ్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి.
తర్వాత మీకు ఈ జంపర్స్, ఓకే, ఇక్కడ మేల్ టు మేల్ ఇలా ఉంటాయి. ఈ ఒక ఎండ్ని కట్ చేసి ఈ విధంగా లీడ్స్ని బయట తీసుకోండి. అలాగే మీకు కావాల్సినటువంటి ఈ యొక్క కనెక్టింగ్ వైర్స్, మల్టీ స్ట్రాండ్ కనెక్టింగ్ వైర్స్, ఈ విధంగా మీకు ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో దీనిని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ ఉంది కదా, ఈ 9 volts బ్యాటరీ హోల్డర్కి మీరు తగినంత లీడ్స్ని ఈ విధంగా బయట తీయండి. ఇలా బయట తీసిన తర్వాత మీకు ఎన్ని వైర్స్ కావాలి, ఈ యొక్క క్రొకోడైల్ పిన్స్, అలాగే పవర్ జాకు, అలాగే ఈ యొక్క జంపర్ వైర్స్, వీటిని కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 వైర్లు ఉన్నాయి. అంటే ఈచ్ వైర్కి 3 వైర్స్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఇక్కడ ఎల్లో గ్రీన్ ఉన్నాయి. సో మీరు కలర్ కోడ్ కోసము మీ దగ్గర వైట్ రెడ్ కానీ లేదా బ్లాక్ రెడ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను ఈ ఎల్లో ఉన్నవన్నీ కూడా నేను నెగిటివ్ టెర్మినల్కి ఉపయోగిస్తున్నాను. అంటే బ్లాక్ వైర్ కనెక్షన్స్కి నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి, దీనిని ఇలా ట్విస్ట్ చేయండి. అంటే ఈ యొక్క బ్లాక్ వైర్కి ఈ విధంగా మల్టీ స్ట్రాండ్ కనెక్టింగ్ వైర్స్ను ఈ విధంగా 3 తీసుకొని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపం, ఈ యొక్క బ్యాటరీ హోల్డర్స్కి ఇక్కడ చూడండి, ఈ యొక్క హీట్ సింక్ ట్యూబ్ను ఇన్సర్ట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ యొక్క కనెక్షన్ రిమూవ్ కాకుండా స్టిఫ్గా స్టాండర్డ్గా ఉండడం కొరకు ఈ యొక్క హీట్ సింక్ను మనం ఉపయోగిస్తాము. ఓకే, ఇలా ముందుగా ఇన్సర్ట్ చేయండి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క వైర్స్ను ఈ విధంగా ట్విస్ట్ చేయండి, ఈ విధంగా జాయింట్ చేయండి. అలాగే ఈ యొక్క గ్రీన్ వైర్స్, ఈ గ్రీన్ వైర్స్ నేను రెడ్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాను. అంటే పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ లీడ్స్ని తగినంత లెంత్లో కట్ చేసుకోండి. సో ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క లీడ్స్ను బ్యాటరీ హోల్డర్ రెడ్కి కనెక్ట్ చేయండి. ఈ విధంగా జాయింట్ చేయండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనెక్ట్ చేస్తారు కదా, వీటికి ఫ్లక్స్ని అప్లై చేయండి. ఓకే, ఇలా ఫ్లక్స్ ఉంది కదా, ఈ ఫ్లక్స్ని వీటికి అప్లై చేయండి. అలాగే ఇటువైపు వైర్ కూడా ఫ్లక్స్ని అప్లై చేయండి. ఇప్పుడు లెడ్ సోల్డరింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి నేను ఆల్రెడీ ఈ ఛానల్లో వీడియో చేశాను. మీకు ఎవరికన్నా ఈ సోల్డరింగ్ మీద డౌట్స్ ఉన్నా, ఎలా చేయాలో నేర్చుకోవాలన్నా ఆ వీడియోను చూడండి. ఈ విధంగా సోల్డరింగ్ చేయాలి. అలాగే ఇటువైపు వైర్ను కూడా ఇట్లా సోల్డరింగ్ చేయండి. ఇలా సోల్డరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క బ్లాక్ వైర్కి ఇక్కడ 3 వైర్స్ని కనెక్ట్ చేసాము. అలాగే ఈ యొక్క రెడ్ వైర్కి ఇక్కడ ఒక 3 వైర్స్ని కనెక్ట్ చేసాము. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ మల్టిపుల్గా వైర్స్ని కనెక్ట్ చేయవచ్చు. ఇట్లా ఎన్ని వైర్స్నైనా కూడా మీరు కనెక్ట్ చేయవచ్చు. ఇలా కనెక్ట్ చేసి సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ యొక్క హీట్ సింక్ ట్యూబ్ను ఇలా సోల్డరింగ్ పాయింట్ వరకు ఇలా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు ఈ హీట్గా ఉన్నటువంటి సోల్డరింగ్ ఐరన్ రాడ్తో ఈ విధంగా స్లోగా రఫ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ హీట్ సింక్ మీద సోల్డరింగ్ రాడ్ను ఇలా రఫ్ చేస్తారో ఈ యొక్క హీట్ సింక్ అంతా కూడా ఆ యొక్క పాయింట్ దగ్గర
అదెసివ్ అయిపోతుంది, అంటే ఆ వైర్కి స్టిఫ్గా అంటుకుంటుంది. దీనివలన షార్ట్ సర్క్యూట్ అనేది, అంటే ఈ యొక్క 2 వైర్లు షార్ట్ అనేది ఉండదు. అలాగే సోల్డరింగ్ కూడా రిమూవ్ కాకుండా స్టిఫ్గా ఉండడానికి అవకాశం ఉంది. వైర్ కానీ బెండ్ అయినా కూడా మనకు ప్రాబ్లం రాకుండా ఈ విధంగా హీట్ సింక్తో సోల్డరింగ్ చేసుకోవాలి. హీట్ సింక్ను ఇక్కడ కనెక్ట్ చేయాలి. అలాగే ఇటువైపు కూడా ఈ యొక్క హీట్ సింక్ను ఇట్లా సోల్డరింగ్ పాయింట్ వరకు అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా హీట్ సింక్తో ఇక్కడ రఫ్ చేయండి. చూసారు కదా, సూపర్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ యొక్క 2 వైర్లు కూడా బాగా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయినాయి. జాయింట్ అనేది ఫినిష్ అయ్యింది. సో ఈ విధంగా మీరు హీట్ సింక్ని కనెక్ట్ చేయడం వలన ఇక్కడ ఏదైనా కారణం వలన ఈ 2 షార్ట్ అయినా మనకేం ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ సోల్డరింగ్ అనేది రిమూవ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వైర్లు కూడా కొంచెం స్టిఫ్గా ఉంచుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని సోర్సులకు, అంటే ఇక్కడ మనం ఎన్ని మల్టిపుల్ పవర్ పాయింట్స్ని కనెక్ట్ చేయొచ్చు అంటే 3 చేయవచ్చును. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రోకోడైల్ పిన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇలా క్రోకోడైల్ పిన్ తీసుకోండి. ముందుగా ఈ ప్లాస్టిక్ ప్లగ్ను రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క క్రోకోడైల్ పిన్కు ప్లగ్స్ను అప్లై చేయండి. ఈ యొక్క ప్లగ్స్ను అప్లై చేసిన తర్వాత ఈ క్రోకోడైల్ పిన్కి లెడ్ను కొంచెం అప్లై చేయండి. డైరెక్ట్గా వైర్ పెట్టి సోల్డర్ చేయకండి, ఎందుకంటే ఇది నిలవదు. ఇట్లా ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క స్టీల్ పిన్ దగ్గర మీరు లెడ్ను ఇలా కొంతవరకు అప్లై చేయాలి. నెక్స్ట్ బ్లాక్ కలర్ క్రోకోడైల్ పిన్స్ తీసుకొని ఈ విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ స్లీవ్ను రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క పిన్కు కూడా మీరు లెడ్ను అప్లై చేయండి. ప్లగ్స్ను అప్లై చేసి తర్వాత లెడ్ను సోల్డర్ చేయండి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ చాలామంది ఇది మర్చిపోతుంటారు. ముందుగా ఈ క్రోకోడైల్ పిన్ యొక్క ఈ ప్లాస్టిక్ క్యాప్స్ను ఇలా ఇన్సర్ట్ చేయండి. ఓకే, సో మీరు బ్లాక్ వైర్కి ఉన్నది కదా, ఈ బ్యాటరీ హోల్డర్ యొక్క బ్లాక్కి క్రోకోడైల్ పిన్ని బ్లాక్ కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎల్లోకి బ్లాక్ని ఇలా ఇన్సర్ట్ చేశాను. తర్వాత మీరు ఇక్కడ ఈ వైర్కి కొంచెం ప్లగ్స్ని అప్లై చేయండి. ఓకే, ఇలా ప్లగ్స్ అప్లై చేసిన తర్వాత ఇలా లెడ్ తీసుకొని ఈ యొక్క వైర్కి కూడా కొంచెం లెడ్ని అప్లై చేయాలి. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత అగైన్ కొంచెం ప్లగ్స్ని అప్లై చేసి తర్వాత మనం ఈ యొక్క క్రోకోడైల్ పిన్కి ఈ వైర్ని సోల్డరింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా సోల్డరింగ్ చేయాలి. ఇది సోల్డరింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ యొక్క బ్లాక్ క్యాప్ను ఇలా తీసుకొని ఇట్లా ఈ క్రోకోడైల్ పిన్స్ను ఈ క్యాప్లోకి ఇన్సర్ట్ చేసేయండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. అలాగే ఇటువైపు రెడ్, ఓకే, ఈ బ్యాటరీ హోల్డర్ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ కనెక్ట్ చేసినటువంటి వైర్లలో ఒక వైర్ తీసుకొని ఇప్పుడు దీనికి కూడా ప్లగ్స్ని అప్లై చేయండి. డైరెక్ట్గా సోల్డర్ చేయకండి, వైర్కి ప్లగ్స్ అప్లై చేసి తర్వాత ఈ యొక్క లెడ్ని అప్లై చేయండి. అగైన్ మరలా కూడా కొంచెం ప్లగ్స్ని అప్లై చేసి సో నెక్స్ట్ క్రోకోడైల్ పిన్ ఉంది కదా, ఇలా ఈ క్రోకోడైల్ పిన్కి ఇట్లా సోల్డర్ చేయండి. అలాగే ఈ యొక్క రెడ్ క్రోకోడైల్ క్యాప్ ఉంది కదా, సో ఈ క్యాప్ని ఇట్లా ఈ వైర్లకి ఇన్సర్ట్ చేయండి. ఇది ఇన్సర్ట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే సోల్డరింగ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క క్రోకోడైల్ పిన్కి ఈ క్యాప్ను ఇన్సర్ట్ చేయడం అనేది పాసిబుల్ కావదు. సోల్డరింగ్ ముందుగానే ఈ యొక్క రెడ్ క్యాప్ను ఈ వైర్లకి
ఇన్సర్ట్ చేయండి. తరువాత ఈ యొక్క వైర్ను ఈ సోల్డరింగ్ పిన్కు సోల్డరింగ్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పిన్ను ఈ యొక్క రెడ్ క్యాప్లోకి ఇన్సర్ట్ చేయండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒక క్రోకోడైల్ పిన్ కనెక్టర్ అనేది రెడీ అయ్యింది. మనం ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ను బ్యాటరీ కనెక్ట్ చేసి ఈ యొక్క కనెక్టర్స్తో ఎక్కడైనా పవర్ సప్లై ఇవ్వాలనుకుంటే మనం వీటి ద్వారా కనెక్ట్ చేయవచ్చును. ఇప్పుడు పవర్ జాక్ను కనెక్ట్ చేద్దాము. పవర్ జాక్ అనేది ఈ విధంగా ఈ యొక్క క్యాప్కి ఇన్సర్ట్ అయి ఉంటుంది. అంటే ఇది ఇన్సులేషన్ క్యాప్. దీనిని ఇలా రిమూవ్ చేయండి. ఇలా థ్రెడ్ ఉంటుంది, ఇది రిమూవ్ చేస్తే ఇలా రెండుగా వచ్చేస్తుంది. దీనిని మొదటగా మీరు ఇక్కడ రెండు విడివిడిగా ఉన్నాయి కాబట్టి విడివిడిగా ఇచ్చారు. ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క బ్లాక్ వైరు అంటే ఎల్లో వైరు, ఈ ఎల్లో వైర్ అనేది ఈ యొక్క బ్యాటరీ కనెక్టర్ బ్లాక్ కనెక్ట్ అయింది కదా, ఈ యొక్క వైర్ని తీసుకోండి. అలాగే రెడ్ వైర్కి కనెక్ట్ అయినటువంటి ఈ యొక్క గ్రీన్ వైర్ను తీసుకోండి. ఈ రెండింటిని కూడా ఈ యొక్క ప్లాస్టిక్ క్యాప్లోకి ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇది సోల్డరింగ్ చేయక ముందుగానే మీరు ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క లీడ్స్ను ప్రాపర్గా ట్విస్ట్ చేయండి. ఓకే, ఇలా ట్విస్ట్ చేయండి. తర్వాత ఈ యొక్క వైర్ లీడ్కి లెడ్ని అప్లై చేయండి. తర్వాత ఈ యొక్క పిన్స్ ఉంది, ఇందులో మీరు పాజిటివ్ పిన్ ఏది నెగిటివ్ పిన్ ఏది అనేది తెలుసుకోవాలి. ఈ షార్ట్గా ఉన్నటువంటి పిన్ అనేది పాజిటివ్ పిన్ను, అలాగే ఈ యొక్క లాంగ్గా ఉన్న పిన్ను నెగిటివ్ పిన్ను. మీకు అంత డౌట్ ఉంటే మల్టీమీటర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చును. ఈ యొక్క పిన్స్ కూడా మీరు ముందుగా ప్లగ్స్ను ఇలా అప్లై చేయాలి. ప్లగ్స్ను అప్లై చేసిన తర్వాత ఈ యొక్క రెండు పిన్స్కి లెడ్ని అప్లై చేయండి. ఇప్పుడు మీరు ఈ యొక్క రెండు వైర్లను ఈ యొక్క జాక్ పిన్కు కనెక్ట్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క పాజిటివ్ వైర్కి ఏ వైర్ అయితే కనెక్ట్ చేసి ఉందో ఆ యొక్క పాజిటివ్ వైర్ను ఇందులో ఉన్నటువంటి ఈ జాక్ పిన్లో ఉన్న పాజిటివ్ పిన్కి కనెక్ట్ చేయాలి. పాజిటివ్ కనెక్టర్కి సోల్డరింగ్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎల్లో వైర్ను ఈ జాక్ పిన్కి నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇలా కనెక్ట్ చేసాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసినటువంటి ఈ ప్లాస్టిక్ క్యాప్ను ఈ విధంగా ఈ జాక్ పిన్లో పెట్టి ఇట్లా థ్రెడ్ చేసేయండి. చూసారా, ఇప్పుడు మనకు ఎన్ని పవర్ సోర్స్లు వచ్చాయి? 2 పవర్ సోర్స్లు అనేటివి వచ్చాయి. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క మేల్ జంపర్స్ ఉన్నాయి. అలాగే మీరు మేల్ జంపర్స్ కనెక్ట్ చేయొచ్చు, ఫిమేల్ జంపర్స్ను కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చును. ఇందులో నేను గ్రీన్ని పాజిటివ్ యూజ్ చేస్తున్నాను. ఎల్లోకి ఈ యొక్క బ్లూని కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా బ్లూలో కనెక్ట్ చేశాను. తర్వాత ఈ యొక్క ఇక్కడ కూడా మీరు ఈ యొక్క హీట్ సింక్ను తీసుకొని ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. అలాగే ఇటువైపు కూడా ఒక హీట్ సింక్ను ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క గ్రీన్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క బ్లూని ఎల్లోకి కనెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఎల్లోని నేను నెగిటివ్ పిన్ కనెక్ట్ చేశాను కాబట్టి దీన్ని మనం నెగిటివ్ కనెక్షన్గా ఉపయోగించుకోవచ్చును. ఇప్పుడు ఈ 2 వైర్లకి ఈ విధంగా ఫ్లక్స్ని అప్లై చేయండి. తర్వాత వీటికి లెడ్తో సోల్డరింగ్ చేయండి. ఈ విధంగా లెడ్తో సోల్డరింగ్ చేయండి. ఇప్పుడు ఇది ఇలా అయింది కదా, వీటికి హీట్ సింక్ను ఈ సోల్డరింగ్ పాయింట్ దగ్గర ఇట్లా అడ్జస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ హీట్ సింక్తో ఇలా రఫ్ చేయండి. ఇలా ఈ యొక్క సోల్డరింగ్ రాడ్తో ఇక్కడ రఫ్ చేసినప్పుడు ఈ యొక్క హీట్ సింక్ అనేది ఈ సోల్డరింగ్ పాయింట్ దగ్గర స్టిక్ అయిపోతుంది. ఇది మనకు సోల్డరింగ్ రిమూవ్ కాకుండా ఉంటుంది. అలాగే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్
షార్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా ఈ యొక్క హీట్ సింక్తో ఇలా జాయిన్ చేయండి. చూశారు కదా, ఇప్పుడు మనం మల్టీపర్పస్ బ్యాటరీ హోల్డర్ కనెక్టర్స్ను రెడీ చేసాము. సో చూశారు కదా, ఇక్కడ మనం ఏదైనా ఇటువంటి బోర్డ్స్లో పవర్ సప్లైని ఇట్లా ఫిమేల్ కనెక్టర్స్లో ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం కనెక్ట్ చేయవచ్చును. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చును. అలాగే ఇది ఒక బోర్డులో ఈ యొక్క పవర్ జాక్ని కనెక్ట్ చేయాలి అంటే ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చును. ఓకే, అలాగే ఈ యొక్క వైర్స్కి అలాగే ఇటువంటి బోర్డులకి పవర్ సప్లై ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా రెడ్ వైర్కి ఈ యొక్క క్రోకోడైల్ పిన్ను ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చును. అలాగే ఈ యొక్క నెగిటివ్ కనెక్షన్కి ఈ యొక్క బ్యాటరీ యొక్క నెగిటివ్ కనెక్షన్ను ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చును. ఈ విధంగా మనం మల్టీపర్పస్గా ఈ యొక్క బ్యాటరీ హోల్డర్ను ఉపయోగించుకోవచ్చును. ఫ్రెండ్స్, ఇది చాలా కన్వీనియంట్గా ఉంది కదా. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం వలన మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, మల్టీపర్పస్ బ్యాటరీ హోల్డర్ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేయగలరు. ఈ లింక్స్ ద్వారా మీరు ఈ మెటీరియల్ను పర్చేస్ చేయడం వలన తెలుగు ట్రానిక్స్ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.